రూపాయికి పనికిరారనమాట కొందరు. సంఘాలు వాళ్ళు అడావుడి చేయాలి, వాళ్ళు అడావుడి చూడాలి మరి. ప్రైజ్ లార్డ్. అట్లాంటి వాళ్ళందరూ తీసుకొస్తే వాళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా రాళ్ళు రువి చంపుతామని వాళ్ళంతా ఒకటైపోయారు. బాగానే ఉందిరా బాబు. అలాంటి సమయంలో కూడా దావీదు మనుషులను బట్టి కాదండి, తన దేవుని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, బలపరచబడ్డాడు. చెప్పకూడదు మొదలు గట్టి. మనుషులది ఏముందండి, మనం బాగుంటే బాగుంటారు, మనం బాధపడితే దూరం అవుతుంటారు అంతే. కొన్నిసార్లు ఇలాంటి మార్గాలు గుండా ఒకవేళ నేను సాగిపోతున్నా, అధైర్యపడద్దు. నా దేవుడు ప్రతి స్థలంలో అటు 600 మంది ఉన్నారు, ఇటు దావీదు ఒక్కడే ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అటు 600 మంది చేతిలో రాళ్ళు ఉన్నాయండి. దావీదు ఒంటరిగా మిక్కిలి దుఃఖపడ్డాడు. సరే, సమస్యలు అనేది ఎవరికైనా వస్తుంది. మంచి జరిగినప్పుడు అందరూ పంచుకుంటారు, బాధ వచ్చినప్పుడు కూడా పంచుకోవాలి కదండి.